గోరక్షకుని మీద దాడి చేసినాక కూడా వీళ్ళంతా కూడా ఏం రాసుకొస్తున్నారు, ఏం పోలీసులు ఏం చెప్తా ఉన్నారు, 5 లక్షలు డిమాండ్ చేసినారు. కొన్ని ఉపగ్రహ ఛానల్ ఏం చెప్తా ఉన్నాయి, 5 లక్షలు డిమాండ్ చేసినాను. మీరు దాని ఆధారాలు ఉన్నాయా? 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు అడిగినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏ ఛానల్ అయితే రాసిందో ఆ ఛానల్ అడుగుతా ఉన్నా. ఎవడండి డబ్బులు అడిగింది? ప్రమోద్ గారిని చంపేసింది కదా రియాజ్. మరి ప్రమోద్ గారు రియాజ్ గారిని ఏమైనా పైసలు అడిగిండా? గో సంరక్షకుని మీద ఏం అబండాలు వేస్తారండి? అరే సిగ్గుండాలి. అరే ఈ రోజు ప్రశాంత్ మీద దాడి జరిగింది, రేపు నీ మీద దాడి జరగవచ్చు. ఎంత చండాలమైనటువంటి, అంటే నీ మిత్రుడే కదా. ఈడేం రాజు 2 లక్షలు డిమాండ్ చేసినట్టు రాసుకొచ్చి వీళ్ళు. ఈ రోజు పోలీస్ అధికారులు కూడా అదే చెప్తా ఉన్నారు. ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అట్లంటే మరి మీ యొక్క వ్యక్తి కూడా చనిపోయింది కదా, ఆయన ఏమన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నా వెనక నుంచి రియాజ్ అనే వ్యక్తి పొడిచి చంపిండా? ఈ రోజు గోరక్షకుడు మీద దాడి జరిగితే ఎక్స్కర్షన్ చేసిండు, డబ్బులు అడిగిండు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మీకు జరిగినటువంటి అన్యాయం, మీ డిపార్ట్మెంట్ లో అన్యాయం జరిగితే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు కదా. ఈ రోజు గో సంరక్షకుని మీద జరిగినటువంటి దీని మీద మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఎన్కౌంటర్ చేయాలా?